పెద్దలు ఒక పోలీసు వారు వచ్చి ఏదో చెప్తారు విందామని ఇంత శ్రద్ధ చూపించి ఇక్కడ ఉన్నందుకు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గ్రామానికి మీకు మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను పోలీస్ స్టేషన్లో ఉన్న మాకు వచ్చిన ఫిర్యాదులు అవి ఎప్పటికప్పుడు చూస్తాను. చాలా తక్కువ కృష్ణాపురం చాలా తక్కువ వస్తుంటాయి కంప్లైంట్స్. అంటే గ్రామం మంచి గ్రామం అయి ఉంటేనే తప్ప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు వస్తూనే ఉంటాయి. ఫిర్యాదులు రాలేదంటే అర్థం గ్రామంలో అంతా ఒక మంచిగా ఒక నియమంగా ఒక పద్ధతిగా ఉన్నారని నేను భావిస్తున్నాను. మీరు కూడా అలాగే ఉంటారని నేను ఆశిస్తున్నాను. ఏదైనా మేము ఇక్కడ మీటింగ్ పెట్టామంటే ఒక 4 మంచి విషయాలు, ఇప్పుడు ఎస్ఐ గారు ఏదైతే 4 మంచి విషయాలు చెప్పారో అలా 4 మంచి విషయాలు చెప్పి మహిళలకి, పిల్లలకి, అలాగే యువతకి ఏదైనా ఒక చెడు మార్గంలో వెళ్ళకుండా మనకి ఎటువంటి కష్టం రాకుండా ఒక పద్ధతైన జీవితంలో వెళ్ళిపోవాలనే ఉద్దేశంతోనే మేము ఈ బ్యానర్లు పెట్టుకొని మిమ్మల్ని అందరినీ కూడా పిలిచి రిక్వెస్ట్ చేసి, ఇది మాదేమి అంటే అనకూడదు కానీ ఇదేమి పొలిటికల్ మీటింగ్ కాదు, లేకపోతే ఏదైనా మీకు బెనిఫిట్ వచ్చేది కూడా కాదు. కాకపోయినా కూడా మేము చెప్పే 4 విషయాలు నలుగురికి అర్థమైతే ఆ నలుగురు ఇంకో నలుగురిని మంచి మార్గంలో తీసుకెళ్తారనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఎస్ఐ గారు చెప్పినట్టుగా మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి, పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి, ఎనీ గవర్నమెంట్ ఆఫీసర్స్ అయితేనేమి ఫస్ట్ మహిళల భద్రతకి ఫస్ట్ ముఖ్యమైనటువంటి ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది. అది ఎలా అంటే ఒక ఆడపిల్ల ఒక అర్ధరాత్రి పూట అయినా వెళ్ళాలి అంటే ఒక శక్తి యాప్ అనేది ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆ యాప్లో మీరు ఇక్కడ నుంచి బయలుదేరినప్పుడు దాన్ని కాల్ చేసి పెడితే మీరు ఇక్కడ నుంచి బయలుదేరి నుంచి మళ్ళీ మీరు ఇంటికి చేరే వరకు కూడా మిమ్మల్ని మేము వాచ్ చేసుకుంటూ లేకపోతే ఒక మహిళా పోలీసుని ఇచ్చి మీతో పాటు వెళ్ళి మళ్ళీ మీతో పాటు తిరిగి ఇంటికి క్షేమంగా చేరుకునే వరకు కూడా మేము బాధ్యత తీసుకుంటాం. అదేంటంటే మనం కొంచెం చదువుకొని ఈ ఫోన్లు అయితే ఏవైతే ఉన్నాయో ఆండ్రాయిడ్ ఫోన్లో ఆ శక్తి యాప్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకొని కొద్దిగా చదువుకున్న వాళ్ళతో ఎవరితోనైనా పిల్లలు ఉంటే లేదా గ్రామ మహిళా పోలీసుతో కానీ మనం దాంట్లో ఎలా ఇది వాడాలి అనేది తెలుసుకోగలిగితే దాంట్లో మీరు ఇప్పుడు ఈ టైంలో బయలుదేరినప్పుడు మీరు అది బటన్ నొక్కితే మీ లొకేషను, మీ మూమెంట్, మీరు ఎక్కడ తిరుగుతున్నారు మిమ్మల్ని ఎలా వాచ్ చేసుకుని మళ్ళీ ఇంటికి వచ్చే వరకు కూడా మేము భద్రత కల్పిస్తాం. అదేవిధంగా మహిళల పట్ల ఎటువంటి నేరాలు జరిగినా ఇమ్మీడియట్గా ఎవరు ఎంతటి వాళ్ళైనా కూడా ఉపేక్షించేది లేదు, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ యాక్షన్ తీసుకోమని చెప్తుంది. మీ గ్రామంలో కూడా ఎటువంటి మహిళలపై ఏమైనా మనకి పోలీసులకు చెప్తే ఏమైనా ఇబ్బంది వస్తుందని మీరు సంకోచించాల్సిన పని లేదు. ఏ చిన్నదైనా కూడా మీ గ్రామ పెద్ద ద్వారా అయినా లేకపోతే మీరు డైరెక్ట్గా మా దగ్గరికి వచ్చైనా లేదా ఫోన్ ద్వారా అయినా మీరు చెప్పినట్లయితే మీరు ఎవరు చెప్పారు ఏంటనే వివరాలు కూడా మేము బయట పెట్టాం.